తెలుగు కథలు. తెలివైన కుందేలు మరియు గర్విష్టి సింహం కథ. ఒక చిన్న కుందేలు ఒక పెద్ద సింహాన్ని మోసం చేసి అడవిని ఎలా కాపాడిందో తెలుసా? ఈ కథ మీకు చాలా నచ్చుతుంది. ఒక పెద్ద అడవిలో చాలా జంతువులు సంతోషంగా జీవించేవి. అక్కడ జింకలు, కోతులు, కుందేళ్లు, పక్షులు అందరూ కలిసి ఉండేవారు. కాని ఆ అడవిలో ఒక సమస్య ఉంది. అది ఒక గర్విష్టి సింహం. ఆ సింహం ప్రతిరోజూ ఒక జంతువును పట్టుకుని తినేది. అన్ని జంతువులు చాలా భయపడిపోయాయి. ఒకరోజు అవన్నీ కలిసి సమావేశం పెట్టాయి. ఇలా అయితే మనమందరం ప్రమాదంలో పడతాం అని చెప్పాయి. చివరికి జంతువులు ఒక నిర్ణయం తీసుకున్నాయి. ప్రతిరోజూ ఒక జంతువు సింహం దగ్గరకు వెళ్తుంది. అప్పుడు సింహం మిగతా జంతువులను వేటాడదు. ఒకరోజు చిన్న కుందేలు వంతు వచ్చింది. అది సింహం దగ్గరకు వెళ్తూ ఒక తెలివైన ప్లాన్ ఆలోచించింది. కుందేలు ఆలస్యంగా సింహం దగ్గరకు వెళ్ళింది. సింహం కోపంగా అడిగింది, "ఎందుకు ఆలస్యంగా వచ్చావ్?" కుందేలు చెప్పింది, "మార్గంలో ఇంకో సింహం ఉంది. అది నన్ను ఆపింది." ఇది విన్న సింహం చాలా కోపపడింది. "నా అడవిలో ఇంకో సింహమా? చూపించు" అని అరిచింది. కుందేలు సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకెళ్ళింది. "ఇదిగో ఆ సింహం లోపల ఉంది" అని చెప్పింది. సింహం బావిలో చూసింది. అక్కడ తన ప్రతిబింబం కనిపించింది. అది ఇంకో సింహం అనుకుని కోపంతో బావిలోకి దూకింది. సింహం బావిలో పడిపోయింది. అన్ని జంతువులు చాలా సంతోషించాయి. చిన్న కుందేలును హీరోలా పొగిడాయి. మోరల్: తెలివి బలం కంటే గొప్పది.